ప్రేమంటే ఇదేరా లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మీరు చిరంజీవి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు మీకెందుకని ఛాన్స్ ఇవ్వలేదు సార్ అప్పట్లో? అలా లేదమ్మా, అలా ఉండదు. చిరంజీవి గారు అడిగాను నేను, చిరంజీవి గారి రక్త తిలకం సినిమా ఫస్ట్ సినిమానే హిట్. రక్త తిలకం చాలా పెద్ద హిట్ వెంకటేష్కి కెరీర్లో. ఆఫ్టర్ 7 మూవీస్ తర్వాత మైనస్లో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా మీద మొత్తం 4 సినిమాల మీద పోటీకి వేసాం. అదే రోజు నాకు సురేష్ బాబు అన్నారు, ఎందుకు నువ్వు పోటీకి వెళ్తున్నావు, వెళ్తే ఓపెనింగ్స్ తగ్గుతాయి కదా. లేదు బాబు, ఛాలెంజ్ దానికే వెళ్ళాలి అని వెళ్ళాం. వెళ్ళటం వల్ల నాకు 10 లక్షల రూపాయలు ఓపెనింగ్స్ తగ్గి ఉండొచ్చు. ఆ రోజులో 10 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ ఏంటంటే పోటీలో ఏది చివరికి అల్టిమేట్గా మన సినిమానే సూపర్. అవతల మంచి దొంగ సినిమా మనది ఇది. అలానే 5 సినిమాలు ఉన్నాయి పండక్కి. నేను పండక్కి అదే రోజు ఒకే రోజు రిలీజ్ చేశాను. నైజాంలో మనదే చాలా మంచి సూపర్ హిట్ అయింది. సార్ అలాగే ఇండస్ట్రీని అంటే ఒకప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు ఎక్కువగా కమర్షియల్ లాగా అయిపోయింది. అంటే టికెట్ రేట్లు పెంచడం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ ఇలా అయిపోయింది అని అనుకోవచ్చా సార్? అంటే కాదమ్మా, ఫస్ట్ నేను థియేటర్ రన్ చేశాను చీరాల్లో ఉన్నప్పుడు. వాళ్ళందరు సినిమాలకు వస్తారు. అది ప్రతి ఒక్కరికి సౌలభ్యంగా ఉండే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఓన్లీ సినిమా. ఇవాళ సినిమా అనేది వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోయింది. పాత రోజుల్లో కంపల్సరీగా సినిమా వచ్చిన సినిమాలు అన్నీ చూసేవాళ్ళు, ఫ్యామిలీలతో వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. ఇవాళ ఆ రోజులు లేవు. మనం ఈ టికెట్లు పెరగటం అనే దాని మీద కూడా చాలాసార్లు డిస్కషన్ అయింది ఛాంబర్లో. ఎందుకంటే మనం దూరం చేసుకోకూడదు. కానీ కొంతమంది నిర్మాతలు ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకునేదానికి వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేస్తారు. మన ప్రోడక్ట్కి మనం ఎందుకు ఫిక్స్ చేయకూడదు, నా ప్రోడక్ట్ ఇంతే అనే యాంగిల్లో కొంతమంది మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది కూడా సమంజసం. ఆ రేటు పెరిగితేనే మనం పైకి స్పానర్లు వచ్చు అనే ఉద్దేశం తెలియదు. బట్ ఓవరాల్గా మనం దూరం చేసుకున్నాం. బట్ కాస్ట్ పెరగటం వల్ల ఏమైందంటే కామన్ మ్యాన్ని దూరం చేసుకున్నాం. ఈ ఫ్యాన్స్ ఉంటారు, కుర్రాళ్ళు, యంగ్స్టర్స్, వాళ్ళు మాత్రం సినిమాకి వెళ్తారు ఫస్ట్ డేకి. బట్ కామన్ మ్యాన్ ఫ్యామిలీ వెళ్ళాలంటే ఇవాళ ఒక ఆర్డినరీ పీపుల్ వెళ్ళాలంటే కనీసం 2,000 రూపాయలు అవుతుంది. 1,000 రూపాయల నుంచి 2,000. తర్వాత కరోనాతో అందరి ఇళ్లలో చూడటం అలవాటైంది ఓటీటీలో. ఎప్పుడైతే ఇది అలవాటు అయిపోయిందో ఆల్ వరల్డ్ వైడ్లో ఉన్నవన్నీ కూడా మన ఓన్ లాంగ్వేజ్లో వచ్చేసింది. సో ఇప్పుడు చూసేదానికి వీ హ్యావ్ ఎ వాస్ట్ ఇది. ఇప్పుడు హీరోలు కూడా వాళ్ళ రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తున్నారు. అంటే ఒక్కొక్క సినిమాకి లక్షలు పోయి ఇప్పుడు కోట్లు, అది కూడా డబుల్ డిజిట్స్లో ఛార్జ్ చేస్తున్నారు, ఆ క్రోర్స్ కూడా. దానివల్ల ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అని అనుకోవచ్చు సార్? ఇవాళ అంటే కరెక్ట్గా చెప్పాలంటే అది పచ్చిగా చెప్తున్నాను. ఇవాళ సో కాల్డ్ పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద బడ్జెట్ తీసుకునేవాళ్ళు, ఎక్సెప్ట్ రాజమౌళి గారిని నేను అన్నాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్లోనే ఉన్నారు కాబట్టి ఆయనకి ఇది వర్తించదు ఆయన ఆ కాస్ట్లో. బట్ ఆయన తీసుకునేది వేరే యాంగిల్లో తీసుకుంటారు. వాళ్ళు ఏదో పర్సంటేజ్లో మాట్లాడుకుంటారు. ఆయన డబ్బుని అన్నెసరిగా ఇంట్రెస్ట్ పోనీరు. ఏ తీసుకునేది అంటే ఫస్ట్ నుంచి కూడా సురేష్ ప్రొడక్షన్స్ వెంకటేష్కి ఒక ఇది ఉండేది, ఒక రెమ్యునరేషన్ ఏది ఫిక్స్ చేసినా హీ వోంట్ చార్జ్. ఏ బిగినింగ్లో తీసుకోరు. ఓన్లీ సినిమా 2-3 రోజులు ముందల 4-5 డేస్ ముందర తీసుకుంటారు. ఓన్లీ 5-10% తీసుకుంటారు. అంటే అన్నెసరీగా ఇంట్రెస్ట్ బర్డన్ వాళ్ళ మీద పడకూడదు అనేది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి, ప్రొడ్యూసర్ యొక్క కష్టాలు తెలుసు కాబట్టి. అంటే నేను వెంకటేష్ని పొగుడుతున్నాను. అలా చాలామంది, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలానే తీసుకుంటున్నాను విన్నాను నేను. సో ఇప్పుడు ఎవరైతే మనం కాస్ట్ ఇవన్నీ పెరిగి అన్నెసరీ బర్డన్ ఆగకూడదు. మీ హీరోకి ఎవరు ఎగ్గొట్టాలని చూడరమ్మా ఫస్ట్ పాయింట్, సేలబుల్ ఉన్నంత వరకు. సో ఎలా హీరోకి డబ్బు వస్తుంది, వచ్చేటప్పుడు అడ్వాన్స్గా అంత తీసుకోకర్లా, ఏదో మినిమం ఏం కావాలో తీసుకొని ఫైనల్గా 3-4 డేస్ ముందు తీసుకుంటే కనీసం 6 months 3 months 4 months ఇంట్రెస్ట్ బర్డన్ అనేది తగ్గితే అది కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది. ఇవాళ ఈ బడ్జెట్స్ పెరిగినప్పుడు ఇక నుంచి ఫ్యూచర్లో ఇవాళ ప్రతి ఒక్కరూ చాలా అంటే ఒక సినిమాతో ఆ కంపెనీ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే నేను అనేది ఇక్కడ చిన్న పెద్ద లేదమ్మా, సినిమా తేడా వస్తే అంత మనకి రాదు, రెవెన్యూ లేదు. ఒకసారితో మనం కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది. అది కరెక్ట్ కాదు. అది